యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనం. బురద చేసి నా కనుల మీద పూసి సిలోయమ్మను కోనేటికి వెళ్ళి కడుగు కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగు కొనగా చూపు పొంది తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే ఒక గురుడివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నేల మీద ఉమ్ము వేసి ఆ ఉమ్ము కాస్త ఆయన బురద చేశాడు. ఆ బురదను ఆయన కళ్ళకు పూసి ఆ తర్వాత నీవు వెళ్ళి సిలోయమైన కోనేటికి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుక్కో అని చెప్పగానే అతడు వెళ్ళి కళ్ళు కడుగు కొనగా అతడు చూపు పొందెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు అతడు గుడ్డివాడిగా ఉన్నాడు, కళ్ళు కడుక్కున్నాడు, అతడు కళ్ళు తెరవబడ్డాయి. మన కళ్ళు రెండు చూస్తానే ఉన్నాయి, కానీ ఈ అపవిత్రమైన కళ్ళు, నీ కళ్ళు అపవిత్రమైన కళ్ళు. నీ కళ్ళు దేనిని చూడాలో దాన్ని చూడటం లేదు, దేనిని చూడకూడదో దాన్ని చూస్తుంది. నీ కళ్ళు పిల్లరా ఈరోజు దేవుడు వద్దన్న స్థలాల వైపు పిల్లరా నీ దృష్టి పెడతా ఉన్నావు. ఈ కళ్ళతో పిల్లరా లోక సంబంధమైన వాటి అన్నిటినీ మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది కళ్ళతో పిల్లరా రకరకాలైన వాటిని చూస్తూ ఉంటారు. కొంతమంది వారు కళ్ళుతో ఎవరిని వదలరండి, ఎవరిని వదలరు. దేవుని వాక్యం అంటున్నటువంటి సంగమా, నువ్వు చూడాల్సింది అందరినీ కాదు, నువ్వు చూడాల్సింది దేవుణ్ణి, దేవుని సన్నిధిని. హల్లెలూయా. ఇంక ఈ లోకంలో రకరకాల మన కంటబడతా ఉంటాయి, కానీ మనము అవి మనకు అవసరం లేదండి. నన్ను చాలామంది ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, అయ్యగారు ఆ రోజు ఎదురయ్యారు కదండి అంటారు. ఎప్పుడు? అదేనండి, ఆ రోజు కనబడ్డారు కదండి, మీరు చూసారండి పాస్టర్ గారు. చూసానా? నాకు గుర్తులేదు. పోయారా? నేను ఇందాక చెప్పానే, ఆ ప్రాంతానికి, కాకినాడ ప్రాంతానికి వెళితే ఆ పాస్టర్ గారు అంటున్నారు, పాస్టర్ గారు మీరు నేను కలిసి పరిచర్య చేస్తామండి. అవునా? 23 సంవత్సరాల క్రితం మీరు భోజనం చేస్తూ ఉంటే ఉప్పాడ మీరు మీటింగ్స్కి వస్తే అక్కడ 3 రోజులు మేమేనండి, నేను మా చెల్లెళ్ళు మేమే మీకు పరిచర్య చేస్తామండి, మీకే భోజనాలు పెట్టామండి. అవునా? ఎప్పుడండి? మీరు మర్చిపోయారుగా పాస్టర్ గారు, మాకు గుర్తుందండి. ఇదిగోండి మా చెల్లి యేసురత్నం, ఆమె ఇదిగోండి వైజాగ్లో ఉంటుందండి. ఇప్పుడు పెళ్లి చేసుకొని అక్కడికి వెళ్ళిపోయింది. మీ పాటలంటే ఎన్ని పాటలో మీ చేత రాయించుకొని పాడించుకుంది కదండి. అవునా? మీరంటే ఎంత అభిమానమోనండి మా చెల్లికి. పెళ్లి చేసుకొని బిడ్డలు కన్న తర్వాత తన 2వ కుమారుడికి నిశికుమార్ అని పేరెట్టుకుందండి. మీరంటే అంత అభిమానం అండి. అవునా? ఒక్కసారి మాట్లాడండి పాస్టర్ గారు వీడియో కాల్లో అని వీడియో కాల్ చేసిస్తే, యేసురత్నం గారు ప్రైజ్ రాడండి, అయ్యగారు పాస్టర్ గారు అండి ప్రైజ్ రాడండి. ఎంత కాలం అయిపోయిందండి, 22 సంవత్సరాలు అయిపోయిందండి మీకు పరిచయం చేసి, మిమ్మల్ని చూడటం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇదిగోండి మా అబ్బాయి నిశికుమార్ అండి అన్ని చూపింది. అవునా? పిల్లరా, ఏమైనా కొంచెం కూడా గుర్తు రాలేదు. కొంతమంది పూర్వోత్తరాల నుంచి మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో తరతరాల గురించి మాట్లాడేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఉన్న తరం కోసం కూడా పట్టించుకోరు. దేవునికి స్తోత్రం. పిల్లరా, నీకు అందరు కూడా కావాలి, కానీ నీ సంగతి ఏంటి? పిల్లరా, ఊరందరి విషయాలను మనసులో పెట్టుకుంటావు, మరి నీ విషయం ఏంటి? అందరినీ చూస్తాయి నీ కళ్ళు, నిన్ను నువ్వెందుకు చూసుకోవు? దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, నువ్వు చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళను కడుక్కోవలసిన అవసరం ఉంది. నీ కళ్ళు కడుక్కోనంతకాలం నీ మనోనేత్రాలు తెరవబడవు. ఈరోజు బాహ్యమైన ఈ కళ్ళతో నువ్వు చూస్తున్నావు, కానీ ఆత్మ సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. అందుకే దేవుడు చేసే కార్యం నువ్వు చూడలేకపోతా ఉన్నావు, ధైర్యంగా ఉండలేకపోతా ఉన్నావు. కష్టాలు రానని చెప్పు చాలా ధైర్యంగా మూర్ఖంగా మాట్లాడతావు, కానీ శ్రమలు, శోధనలు, ఆపదలు వస్తే మాత్రం నీ అంత పిరుకోళ్ళు ఇంకొకరు ఉండరు. కారణం ఏంటి? బాహ్యమైన నేత్రాలతో నువ్వు చూస్తున్నావు, కానీ ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడలేదు. గెహజీ పరిస్థితి కూడా అంతే కదా, గెహజీ పరిస్థితి కూడా అంతే కదా. శత్రువులు తరమడానికి లేక పట్టుకోవడానికి వస్తూ ఉంటే శత్రువులను చూసి ఎక్కడలేని భయం. పిల్లరా, దేవుడు వేసినటువంటి కంచె కూడా గెహజీ చూడలేకపోయాడండి, గెహజీ చూడలేకపోయాడు. తర్వాత ఎలీషా, దేవా వీడి నేత్రములు తెరువు అని దేవుడికి ప్రార్థన చేస్తే అప్పుడు నేత్రాలు తెరవబడిన తర్వాత గెహజీ యొక్క మనసు స్థిమితంగా ఉంది, ప్రశాంతంగా అప్పుడు ఊరుకున్నాడండి. ఎందుకనంటే అతడు మనోనేత్రాలు మూయబడినంతకాలం దేవుడు చేసే కార్యం చూడలేకపోయాడు.
దేవుడు వేసిన కంచెను గమనించలేకపోయాడు. ఇది నాను వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మన శరీరంలో ఉన్న మన నేత్రాలను మనం కడుగుకోవలసిన అవసరత ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మన నేత్రాలు పరిశుద్ధపరచబడాలి. మన నేత్రాలలో జాలి, దయ కనబడాలా. హల్లెలూయా. పరమగీతాల గ్రంథంలో 5వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వ్రాయబడింది, చూద్దాం. అతని నేత్రములు నదీ తీరమునందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబట్టినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. దేవునికి స్తోత్ర. అతని కన్నులు ఎలా ఉన్నాయి? కడగబడ్డాయి. హల్లెలూయా. చెప్పండి, మరొకసారి చదవండి అన్నమాట. గువ్వల వలె కనబడుతున్నవి, అవి పాలతో కడగబడినట్లుగా ఉన్నాయి. దేవునికి స్తోత్ర. పిల్లరా, మన నేత్రాలు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధపరచబడాలి. పాలతో కడిగినట్లుగా ఉన్నాయంట. ఈరోజు మన నేత్రాలను మనం స్వాధీనపరచుకోవాలి. దేన్ని పడితే అది చూడకూడదు. దేవునికి స్తోత్ర. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, మన కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదంట, మనసు వెళ్ళిన చోటకి మనిషి వెళ్ళకూడదంట. దేవునికి స్తోత్ర. కనుక మన జీవితాలలో పిల్లరా, మన నేత్రాలను పూర్తిగా మనము దేవునికి ఆధీనంలోకి తీసుకురావాల్సిన అవసరత ఉంది అని ప్రభువు పేరట కోరుతూ ఉన్నాను. చూడండి, కొంతమంది ఏది చూస్తే అదే చూడకే పోవాలి, కానీ చూసింతే ఖచ్చితంగా అలాంటిది కొనేయాల్సిందే, అలాంటిది రావాల్సిందే. పిల్లరా, ఇలాంటి దురాశ అప్పులు పాలు చేస్తుంది. పిల్లరా, నీ జీవితంలో నువ్వు చూడు, కానీ ఎంతవరకు నీకు అవసరమో అంతవరకే చూడు. ఏది నీకు ప్రయోజనకరమో దాన్నే చూడు. పిల్లరా, చూసింది ప్రతీదీ కావాలని కోరుకోకు, చూసింది ప్రతీదీ కావాలని వెంబడించక. ఇది నా దేవుని వాక్యం ఉంటున్నటువంటి సంఘమా, నీ కళ్ళు ఏమవ్వాలి? కడగబడాలి. 4వదిగా కన్నులు కడగబడాలి. దేవునికి స్తోత్రం. కన్నులు కడగబడకపోతే యేసు ప్రభువు వారు కన్నుల కోసం మాట్లాడుతూ అంటాడు కదా, ఎదుటి వారి యొక్క కంట్లో ఉన్న నలుసు నువ్వు తీయాలంటే నీ కంట్లో ఉన్న దూలాన్ని ముందు తీసుకో. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎదుటి వారి కంట్లో ఉన్న నలుసుని వెతుకుతూ ఉంటాం మనం, కానీ దేవుడు అంటున్నాడు కదా, దానికి ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకో. నీలో పెద్ద పెద్ద లోపాలు పెట్టుకొని ఎదుటివారిని చూస్తున్నావు, ఎదుటివారి లోపాలను చూస్తూ ఉన్నావు. వారిలో ఆ లోపం ఉంది, వీళ్ళలో ఈ లోపం ఉంది, వాళ్ళలో ఈ లోపం ఉంది. ఎవరన్నా ఎవరి కోసం అన్న లోపాల కోసం మాట్లాడుతూ ఉంటే చెవియొగ్గి మరీ వింటూ ఉంటాం. ఇందాకేదో చెప్పబోయో చెప్పు. ఎంత ఇంట్రెస్ట్, ఎంత శ్రద్ధ. పిల్లరా, దేవుని వాక్యం మీద ఆ శ్రద్ధ ఉండదు. మన పోయిన విశ్రాంతి దినం ఏ వాక్యం చెప్పారు అదొకసారి చెప్పు అనడానికి శ్రద్ధ ఉండదన్న మనకి. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో ఆ రకమైనటువంటి ధ్యాస పోవాలి పిల్లరా. ఆ విధంగా నీ కళ్ళు పరిశుద్ధపరచబడాలి, శుభ్రపరచబడాలి అనే విషయాన్ని చూస్తున్నాం.